పీఎస్‌బీ బ్యాంక్ డిపాజిట్స్ కంగారు పడే విధంగా తగ్గిపోతున్నాయి. ఎందుకు? భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుదల ఒక లోతైన పరిశీలన ఇటీవల కాలంలో భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డిపాజిట్ డిక్లైన్‌ను ఎదుర్కొంటున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై సిగ్నిఫికెంట్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ డిపాజిట్ తగ్గుదల ప్రస్తుతానికి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. పిఎస్బిస్ ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తక్కువ వడ్డీ కలిగిన కరెంట్ అకౌంట్ మరియు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కాసా డిపాజిట్ తగ్గిపోవడం వల్ల ఈ డిపాజిట్లు తక్కువ వడ్డీ రేటు బ్యాంకుల లాభాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే డిపాజిట్ల పెరుగుదల క్రెడిట్ ఆఫ్ టేక్ కంటే వెనుకబడి ఉండడం వల్ల బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల ప్రైవేట్ బ్యాంకులు మరియు మ్యూచువల్ ఫండ్లకు నగదు మారుతుంది, అంటే అటు ప్రవహిస్తోంది. ప్రభుత్వ నగదు నిల్వలు ఆర్బీఐకి మారడం కూడా ఒక కారణం. గతంలో బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ నగదు నిల్వలు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచబడుతున్నాయి. దీనివల్ల బ్యాంకులకు తక్కువ వ్యయంతో డిపాజిట్లు పొందే అవకాశం తగ్గిపోయింది. అసలేమి జరుగుతుంది తెలుసుకునే ముందు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక చేసుకోండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఫైనాన్షియల్ లిటరసీ స్ప్రెడ్ చేసే సెల్ఫ్ మాస్టరీ ఛానల్కు సుస్వాగతం. డిపాజిట్ల తగ్గుదల అనేది ఎందుకు ఆందోళనకరమైన అంశం అనంటే, బ్యాంకుల డిపాజిట్లు ఆయా బ్యాంకుల లిక్విడిటీల నిర్వహణకు మరియు క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్కి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అయితే ఈ డిపాజిట్లో తగ్గుదల కలగడం వల్ల కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ చోటు చేసుకుంటున్నాయి. లిక్విడిటీ సంక్షోభం కూడా వచ్చింది. బ్యాంకుల వద్ద తగినంత నిధులు లేకపోవడం వల్ల అవి తక్షణ రుణాలను అందించలేకపోతున్నాయి. కార్పొరేట్ రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. డిపాజిట్లు తగ్గినప్పుడు బ్యాంకుల వద్ద సంస్థలకు, ఎస్ఎంఈలు మరియు వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వడం తగ్గిస్తారు. ఆర్థిక వ్యవస్థ మందగమనము, రుణాలు తగ్గడం వల్ల ఎకానమీలో డిమాండ్ తగ్గిపోతుంది. ఇది ఉపాధి కల్పన మరియు జీడిపి వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డిపాజిట్లు తగ్గుతున్న ప్రధాన కారణాలు తక్కువ వడ్డీ రేటు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు పొదుపు ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్స్పై తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు తమ పొదుపు పెట్టుబడులలో ఇతర అధిక ఆదాయం కలిగించే మార్గాల్లో పెట్టాలని భావిస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, క్రిప్టోకరెన్సీలు. ఫిన్టెక్ సంస్థల పెరుగుదల. డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్లు మరియు పేమెంట్ యాప్లు ప్రజల రిజర్వ్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. వీటి వల్ల ప్రజలు బ్యాంకుల కంటే ఈ డిపాజిట్ ప్లాట్ఫామ్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాసా డిపాజిట్స్ తగ్గుదల. కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్లో కూడా స్లో గ్రోత్ కనిపిస్తుంది. ఇది బ్యాంకుల వ్యాపార మోడల్కు ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఫైనాన్షియల్ లిటరసీ పెరగడం కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్ వంటి ట్రెడిషనల్ సేవింగ్స్ల కన్నా స్టాక్ మార్కెట్ లేదా గోల్డ్ వంటి అధిక రాబడి కలిగించే పెట్టుబడులకు ఎక్కువగా చూస్తున్నారు. దీర్ఘకాలిక ప్రభావాలు, అదే కాన్సిక్వెన్సెస్. రుణాల పెరుగుదల తగ్గిపోవడం. డిపాజిట్లు తగ్గిపోవడంతో బ్యాంకులు మరింత జాగ్రత్తగా రుణాలు ఇవ్వవలసి వస్తుంది. ఎస్ఎంఈలు మరియు వ్యవసాయ రంగం రుణాలు కొరతతో ప్రభావితమవుతాయి. పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా పెట్టుబడులకు తగిన నిధులు పొందలేకపోవచ్చు. అకౌంట్ క్లోజింగ్ రిస్క్. గరిష్ట డిపాజిట్ లేకపోవడం వల్ల కొన్ని బ్యాంకులు తమ బ్రాంచీలను మూసివేసే పరిస్థితి తలెత్తుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మరీ తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు ప్రవాహం కష్టాలు. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ కష్టాలు పెరిగి దీనివల్ల ఎకానమీ మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రెమెడీస్ ఏంటంటే, ఎక్కువ వడ్డీ రేటు మార్పులు తీసుకురావడం, బ్యాంకులు తగినంత అధిక
వడ్డీ రేటు అందించడం ద్వారా ప్రజలను డిపాజిట్లు పెంచడానికి ప్రోత్సహించవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహం ప్రజలకు సులభమైన, వేగవంతమైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా బ్యాంకుల విలువ పెంచవచ్చు. ప్రత్యేక డిపాజిట్ పథకాలు ప్రభుత్వం మరియు ఆర్బీఐ కలిసి ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టవచ్చు. ఉదాహరణకు ట్యాక్స్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్, లాంగ్ టర్మ్ సేవింగ్స్ పథకాలు. ఆర్థిక సాక్షరత ఫైనాన్షియల్ లిటరసీ ప్రజలు బ్యాంకింగ్ డిపాజిట్ల ప్రాముఖ్యత, భద్రత మరియు డిపాజిట్ బ్యాంకింగ్ సేవల ప్రయోజనాలను వివరించే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వం మరియు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఏమిటంటే బ్యాంకుల లిక్విడిటీ సమీక్ష చేస్తూ ఉన్నాయి. ఆర్బీఐ నిరంతరం బ్యాంకుల లిక్విడిటీ స్థాయిలను పరిశీలిస్తుంది మరియు ప్రత్యక్ష నిధుల కల్పన, అవసరమైన సందర్భాల్లో బ్యాంకులకు తక్షణ నిధులు అందించడానికి ప్రత్యేక ఫైనాన్షియల్ మెకానిజంలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫైనల్గా ఏం జరుగుతుందంటే భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుదల ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్యగా మారింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరియు దేశీయ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే సరైన వ్యూహాలు మరియు ప్రభుత్వ చర్యలతో ఈ సమస్యలను అధిగమించడం తేలికే. దీని మీద మీ కామెంట్స్ తెలపండి. ఏదైనా టాపిక్ మీద ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పక తయారు చేస్తాం. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.